హాయ్ అండి. వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు నేను ఎంబ్రాయిడరీతో రాఖీస్ తయారు చేశానండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్నాను. రింగ్కి ఎంబ్రాయిడరీ రింగ్ ఉంటుంది కదా, దానికి పెట్టేసి నా దగ్గర వైట్ కలర్ ఉందండి. అయితే నేను కొంచెం ఫ్యాబ్రిక్ కలర్ వేసి కలర్ చేశాను. మీరు వైట్ దానిపైన కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి క్లాత్ ఉన్నా దానిపైన చేసుకోవచ్చు. ముందుగా ఒక రౌండ్ చేసేసుకొని ఏదైనా సర్కిల్ లాంటిది చేసుకోండి. తర్వాత దానిపైన ఏం మీరు రాయాలనుకుంటున్నారో అది ఒక పెన్సిల్ సహాయంతో మీరు డ్రా చేసేయండి. నేను అన్నాని రాస్తున్నాను. మీరు ఇంగ్లీష్లో బ్రో అని కూడా రాసుకోవచ్చండి. అలా రాసిన తర్వాత మనము థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్తోని మనము ఎంబ్రాయిడరీ చేయాలి. మీ దగ్గర ఉన్న ఊల్తో కూడా చేయొచ్చు, లేదంటే సిల్క్ థ్రెడ్ ఉన్న సిల్క్ థ్రెడ్ కూడా చేయొచ్చు. ఇది సిల్క్ థ్రెడ్ కన్నా కాస్త లావుగా ఉంటుందండి. నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా దారాన్ని సూదికి ఎక్కించుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పోగులు తీసుకోండి. చాలా దగ్గరగా మీరు ఎంబ్రాయిడరీ చేయాలండి. లేదంటే దూరంగా మనము చేస్తే షేప్ అనేది అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చేశాను కదా, తర్వాత దాని పక్కనే కాకుండా ఎగ్జాక్ట్లీ కొంచెం దూరంలో సూదిని వీడియోలో చూపిస్తున్న విధంగా దూర్చండి. తర్వాత రివర్స్ వెనక్కి రావాలి. ముందు మనం కుట్టిన ఏరియాలోనే ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో సూదిని దూర్చాలండి. లేదంటే సైడ్కి కూర్చున్నాము అని అంటే అక్కడ ఉన్న ఒక్క పోగు ఉన్నా కానీ ఆ పోగు మనకు కనిపించేసేస్తుంది. అందుకే ఎగ్జాక్ట్లీ అదే ఏరియాలో కూర్చోాలి. తర్వాత పైన తీసేసుకొని మళ్ళీ రివర్స్ అంతకుముందు కుట్టిన ఏరియాలోనే కుట్టాలి. ఇలా టర్నింగ్ పాయింట్స్లో చాలా దగ్గరగా తీసుకోవాలి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. దూరంగా కుట్టేస్తే మాత్రం ఆ షేప్ అనేది రాదండి. ఎంత దగ్గరగా ఒక్కొక్క పోగు 2 పోగుల తర్వాత వేసినా కానీ అంత నీట్గానే వస్తుంది. మీరు దూరంగా వేస్తే నీట్గా రాదు. చూడండి, నేను అలా కొంచెం దూరంలో పెట్టేసి తర్వాత మళ్ళీ అంతకుముందు కుట్టిన ఏరియాలోనే సేమ్ అదే ప్లేస్లోనే కుట్టాలి. చూడండి, చక్కగా వస్తుంది. లేదంటే మనం సీదా కుట్టుకుంటూ వెళ్ళిపోతే దారం అనేది లాగేసి సరిగ్గా రాదు, అలా ముడిపడిపోతుంది. ఇలా ముందు కుట్టేసి రివర్స్ మనము అంతకుముందు కుట్టిన ఏరియాలో కుట్టేస్తే మన దారం అనేది లాగకుండా చక్కగా నీట్గా వస్తుంది. అక్కడ ముడిపడిపోతుంది. అలాగే మొత్తం కుట్టేసుకోవాలి. నేను ఒక లైన్ కుట్టేశానండి. ఇది సన్నగా కనిపిస్తుందని చెప్పేసి నేను మళ్ళీ ఇంకో రౌండ్ వేశాను. 2 రౌండ్స్ వేస్తేనే నీట్గా వస్తుంది. ఒక రౌండ్ ఎలా వేసామో నెక్స్ట్ రౌండ్ కూడా అలాగే వేసుకోవచ్చు. చూడండి, నేను పెన్సిల్స్తో చూపిస్తున్నాను. అక్కడక్కడ మొత్తము ఎలా ఉందో అలాగా ఫస్ట్ ఎలా చేసామో తర్వాత కూడా అలాగే సేమ్ చేస్తూ రావాలి. నేను ఆ అనే అక్షరం కంప్లీట్ చేశానండి. తర్వాత నా కూడా సేమ్ ప్రాసెస్గా అలాగే 2 టైమ్స్ చేసుకోండి. ఒకసారి వేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటూ వస్తేనే థిక్గా కనిపించి మనకు అక్షరం అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత నేను సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మనం రాసిన దాన్ని ఒక సర్కిల్ లాగా గీసేసుకోండి. తర్వాత దానిపైన మనకు బార్డర్ లైన్ కనిపించడానికి నీట్గా చక్కగా కనిపించడానికి ఒక అవుట్లైన్ లాగా నీట్గా కనిపిస్తుందండి. చూడండి, గొలుసు కుట్టు వేసుకోవాలి. నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఎక్కడైనా ముడతలు పడి ఉంటే కొంచెం లాగండి, సరిపోతుంది. అలాగే మొత్తం వేసుకోవాలండి. ఫస్ట్ దూర్చిన దాంట్లో దూర్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మధ్యలో నుంచి ఈ దారాన్ని తీయాలి. అది ఒక గొలుసు కుట్టులాగా తయారైపోతుంది. నీట్గా మనకు బార్డర్ లైన్ కూడా చక్కగా వస్తుంది. హ్యాండ్మేడ్ ఎంతైనా చేసింది హ్యాండ్మేడే కదా, చాలా బాగుంటుంది, థ్రిల్గా కూడా ఉంటుంది. చూడండి, మొత్తం కంప్లీట్ చేశాను. తర్వాత నేను చిన్న పూసాలు తీసుకొని దానికి కొంచెం లుక్ ఇద్దామని చెప్పి కొంచెం వైట్ పూసలు చిన్నవి నా దగ్గర ఉండేయండి,
లేదంటే మీరు స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నవి అండి, చిన్న పూసాలు అవి నా దగ్గర ఉన్నవి. తర్వాత మీరు పక్కనైనా వేసుకోవచ్చు, లేదంటే సైడ్ ఒక్కొక్క గొలుసు కుట్టును 2 గొలుసు కుట్టులు దాటిచ్చేసి గ్యాప్ ఇచ్చి కొంచెం మళ్ళీ ఒక పూస ఎక్కించుకొని మళ్ళీ పక్కన అలాగే చేసుకుంటూ పూర్తిగా చేసేయండి. చక్కగా నీట్గా కనిపిస్తుంది. చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగే పూర్తిగా కుట్టేసుకోండి. చూడండి నేను కంప్లీట్ చేసేసాను. చక్కగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి రాఖీలాగా డిజైన్ చేసేయాలి. చూడండి దాన్ని కొంచెం మనము లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి వాటి ఎడ్జెస్ని పూర్తిగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత అందులో మనకి బేస్గా ఉండడానికి మీ దగ్గర ఉన్న ఏదైనా ప్లాస్టిక్ మూతలు ఉంటే ఇలాంటివి కట్ చేసేసి దాని మందం కట్ చేసేసి ఈ విధంగా లాగండి. లాగితే చూడండి ఆ షేప్ వరకు మీరు ఎంత కట్ చేసుకోవాలో అంత కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకున్నా షేప్ అవుట్ అయిపోద్ది, తక్కువ కట్ చేసుకున్నా షేప్ అవుట్ అవుతుంది. అందుకే చూసుకొని చక్కగా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు సరిగ్గా సెట్ అయింది అని అనిపిస్తే దాన్ని వెనకాల తిప్పేసి ముడిలేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసి చూడండి ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి దారం యాడ్ చేద్దామండి. నేను ఉలెన్ తీసుకున్నాను. రాఖీకి సరిపడా చేతికి ఎంత సరిపోతుందో అంత మందం మనము తీసుకొని ముందుగా పూసాలు ఎక్కించుకోండి. నా దగ్గర వైట్వి గోల్డ్ పూసాలు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని పూసాలు ఎక్కించుకొని చూడండి ఇలా పెట్టేసి దాన్ని వెనకాల ఇప్పుడు గ్లూతోని అతికించేసేస్తే సరిపోతుంది. ఆ వెనకాల పార్ట్ కనిపించకుండా ఉండడానికి నేను ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను. గ్లూ పెట్టి అతికిచ్చేసేస్తే రాఖీ రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ గ్లూ గన్ తీసుకున్నాను. మీరు ఫెవికాల్ కూడా తీసుకోవచ్చు. గ్లూ గన్ పెట్టేసి చక్కగా తొందరగా పెట్టేసేయండి, లేదంటే ఆరిపోతుందండి. ఏమైనా ఎక్కువ ఎడ్జెస్ కానీ ఎక్కువ పార్ట్ ఉంటే వాటిని కట్ చేసేయండి. లాస్ట్ కొనలకి ముడి వేసేయండి. ఎందుకంటే అక్కడ పూసాలు బయటికి రాకుండా ఉండడానికి మనం ముడి వేసుకోవాలండి. చూడండి పూసకి దగ్గరగా ముడి వేసేసుకోండి. ఈ పక్క ఆ పక్క 2 వైపులా ముడి వేసుకున్న తర్వాత చూడండి ఫైనల్ లుక్ ఇదండి. చాలా బాగుంది కదండి. ఈ రాఖీ పండగకి మీరు కూడా తప్పకుండా మీ హ్యాండ్మేడ్ రాఖీని రెడీ చేసేసుకోండి. చూడండి నేను ఈ 3 విధాలుగా ట్రై చేశానండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.